ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం నేర్చుకోవాల్సిన అధ్యాయం నిర్గమకాండము 13వ అధ్యాయము మనం చూస్తాం. ఈ అధ్యాయంలో మనం చూడాల్సిన అంశములు ఇజ్రాయెల్ ప్రథమ సంతానము ప్రతిష్టత అనేది మనం చూస్తాం. పొంగని రొట్టెల పండుగ గురించి మనం తెలుసుకుంటాం. మరలా ప్రథమ సంతానాన్ని యెహోవాకు ప్రతిష్ఠించడం అనేది మనం చూస్తాం. అగ్నిస్తంభము, మేఘస్తంభము గురించి మనం తెలుసుకుంటాం ఈ అధ్యాయంలో. సో వచనం తర్వాత వచనం మనం చదువుతూ ఉన్నప్పుడు మీరు కూడా చూడండి, వినండి. దేవుని వాక్యం వినడం ద్వారా విశ్వాసం వస్తుంది, మనకి దీవెన, మన ఆధ్యాత్మిక జీవితానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఇజ్రాయెల్ ప్రథమ సంతానం ప్రతిష్ఠ అనేది మనం చూస్తాం. మొదటి వచనం, యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. ఏం చెప్పారో చూద్దాం. ఇజ్రాయెల్ ప్రజల్లో మొదట పుట్టిన సంతానాన్ని నాకు ప్రతిష్ఠించాలి. మనుషుల, పశువుల ప్రతి చూలు నాది. ఇక దేవుడు ఏమంటున్నాడంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు కదా, ఇజ్రాయెల్ ప్రజల్లో మొదట పుట్టిన సంతానం దేవుడిదే. దేవుడికి ఆ సంతానాన్ని ప్రతిష్ఠించాలి. పశువుల్ని కూడా దేవునికి ప్రతిష్ఠించాలి. ఇక్కడ పశువుల విషయంలో ప్రతిష్ఠించడం అంటే బలి అర్పించడం. మనుషుల విషయంలో ప్రతిష్ఠించడం అంటే దేవుని ప్రణాళిక నిమిత్తం వాళ్ళని దేవుని కోసమే ఉపయోగించడం అని అర్థం. ఆ వ్యూలో మనం అర్థం చేసుకోవాలి. పొంగని రొట్టెల పండుగ. అప్పుడు మోషే ప్రజలను సమకూర్చి ఇలా చెప్పాడు. మీరు ఐగుప్తులో బానిసత్వం నుండి విడుదల పొంది బయటకు వచ్చిన ఈ రోజును జ్ఞాపకం చేసుకోండి. యెహోవా తన బలమైన చేతులు చాపి ఆ దాస్యం నుండి మిమ్మల్ని విడిపించాడు. మీరు పొంగజేసే పిండితో చేసిన రొట్టెలు తినకూడదు. ఇక మోషే ఇజ్రాయెల్ ప్రజలతో ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలారా, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. మనం బానిసత్వంలో ఉన్నాం, ఫరో కింద ఉన్నాం, కఠినమైన పనులు చేసుకుంటూ ఉన్నాం. అటువంటి కఠినమైన స్థితి నుండి దేవుడు మనల్ని విడిపించాడు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవడానికి వీల్లేదు. ఈ రోజుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో దేవుడు బలమైన చేతులు చాపి తన బాహుబలము చేత మనల్ని ఆ దాస్యం నుండి మనల్ని విడిపించాడు. అందుకని మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి గుర్తుగా మనం ఏం చేయాలంటే, పొంగని రొట్టెల్ని పండుగ చేసుకోవాలి. ఈ పొంగ చేసే పిండితో చేసిన రొట్టెలు మనం తినకూడదు అని మోసే ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తా ఉన్నాడు. అబీబు అని ఈ నెలలో ఈ రోజునే మీరు బయలుదేరి వచ్చారు. ఇగో ఈ నెల అంటే ఇది హిబ్రూ భాషలో నెల పేరు అనమాట. అబీబు నెల. ఈ అబీబు నెలలోనే ఈ రోజే మీరు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చారు. దీన్ని మర్చిపోవద్దు మీరు. ఇది చాలా ముఖ్యమైన రోజు అని చెప్తున్నారు. కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసించే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని మన పూర్వీకులతో యెహోవా ఒప్పందం చేసుకున్నాడు కదా. మన పూర్వీకులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కదా, యోసేపు. వీళ్ళందరితో దేవుడు ఏమని చెప్పాడు? పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే సమృద్ధిగా ఒక మనిషి సమృద్ధిగా నివసించడానికి అనుకూలమైన ప్రదేశం అది. అటువంటి కనాను దేశం, అటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను. ఆ దేశాన్ని మీకు నిత్య స్వాస్థ్యంగా ఇస్తానని దేవుడు చెప్పాడు కదా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒప్పందం చేసుకున్నాడు. చెప్పడం కూడా కాదు, ఒప్పందం చేసుకున్నాడు. నిబంధన అది, ఒక ఒప్పందం అన్నమాట. దేవుడు ఒప్పందం చేస్తే మర్చిపోడు. ఆయన వాగ్దానం చేసినట్లు ఆ దేశానికి మీరు చేరుకున్న తర్వాత ఈ ఆచారాన్ని ఈ నెలలోనే జరుపుకోవాలి. ఇక దేవుడు చేసిన వాగ్దానం ఎప్పుడైతే నెరవేరుతుందో, దేవుడు మన పూర్వీకులకు ఇచ్చిన ఒప్పందం ఎప్పుడైతే నెరవేరుతుందో, ఆ నెరవేర్పును బట్టి ఈ ఆచారాన్ని మనం జరుపుకోవాలి. ఈ నెలలోనే, అబీబు నెలలోనే ఆ రోజే మనం జరుపుకోవాలి. ఏమి ఆచారం ఇది? పొంగని రొట్టెల పండుగ తీసుకోవాలి. పొంగని రొట్టెల పండుగ లాస్ట్ అధ్యాయం మనం చూసాం కదా. పొంగని రొట్టెలు మనం తినాలి. 7 రోజులు తినాలి దాన్ని. 7 రోజులు పొంగని రొట్టెలు తినాలి. పొంగిన రొట్టెలు ఎవరు తినకూడదు. అలా తింటే ఇజ్రాయెల్ ప్రజల నుండి కొట్టివేయబడతారు. ఇంకోటి ఏంటంటే, బయట వాళ్ళంటే కూలి పని చేసేవాళ్ళు, సున్నతి పొందని వారు ఎవరు కూడా ఈ ఆచారాన్ని ఆచరించకూడదు. ఒకవేళ ఆచరించాలని మనసుంటే వాళ్ళు సున్నతి ఖచ్చితంగా పొందుకోవాలి పురుషులు. తర్వాత ఎవరింట్లో వాళ్ళే ఈ పొంగని రొట్టెల పండుగ తీసుకోవాలి. బయట వాళ్ళు వచ్చి వాళ్ళ పక్క ఇంట్లో వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంట్లో వాళ్ళ పక్క ఇంట్లోకి వెళ్ళకూడదు అనమాట. ఇజ్రాయెల్లోనే అని చెప్తున్నాడు. మీరు 7 రోజుల పాటు పొంగని పదార్థం, కలపని పిండితో చేసిన రొట్టెలు తినాలి. 7వ రోజు యెహోవా పండుగ ఆచరించాలి. ఇక 7 రోజుల పాటు ఈ పొంగని పదార్థం, కలపని పిండితో చేసిన రొట్టెలు తినాలి. ఈ రొట్టెలు ఎలాంటిదంటే పొంగదు. ఎందుకంటే అందులో పొంగడానికి ఉపయోగపడే పదార్థంతో దాన్ని కలపొద్దు. 7వ రోజు ఈ పండుగను ఆచరించాలి మీరు 7 రోజుల పాటు అని చెప్తున్నాడు మోషే ఇజ్రాయెల్ ప్రజలతో. 7 రోజులు పొంగకుండా చేసిన రొట్టెలనే తినాలి. మీ దేశంలో ఈ హద్దు నుంచి ఆ హద్దు వరకు పొంగే పదార్థం కలిపిన పిండి మీ దగ్గర ఉండకూడదు. పొంగేలా చేసేది మీ దగ్గర కనబడకూడదు. ఈ పొంగడం అంటే
పులియడం అనమాట. పులియబెట్టడం అంటారు కదా. ఈ పులియబెట్టింది అసలు మీరు తినకూడదు. పొంగేలా చేసే పదార్థం మీ దగ్గర కనబడకూడదు, మీ దగ్గర ఉండకూడదు. ఎక్కడంటే ఈ హద్దు నుండి ఆ హద్దు వరకు. ఏ సరిహద్దు, మీ దేశ సరిహద్దులు ఉన్నాయి కదా, ఆ సరిహద్దు ప్రాంతాలలో అసలు ఈ పొంగడానికి చేసే పదార్థం అంటే పులియబెట్టడానికి కావాల్సిన పదార్థం మీ దగ్గర ఉండకూడదు, అసలు మీకు కనబడకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు అన్నమాట. ఆ రోజు మీ పిల్లలకు, నేను ఐగుప్తు నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాన్ని బట్టి పొంగకుండా కాల్చిన ఈ రొట్టెలు తింటున్నాను అని చెప్పాలి. ఇక మీ పిల్లలు అడుగుతారు కదా, నాన్న ఈ పొంగకుండా చేసిన రొట్టెలు మనం ఎందుకు తింటున్నాం అని మీ పిల్లలు అడిగినప్పుడు మీరు ఏం చెప్తారంటే, ఇదిగో బిడ్డ విను, మన దేవుడు ఐగుప్తు దేశంలో నుండి మనల్ని ఆ కఠినమైన బానిసత్వం నుండి, దాసత్వం నుండి మనల్ని విడిపించిన రోజు ఇది. ఈరోజే మనం ఆ ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చాం. దేవుడు చెప్పాడు ఇలా చేయమని అని మీరు మీ పిల్లలకి చెప్పాలి అని చెప్తా ఉన్నాడు అన్నమాట. అంటే దేవుడు చేసిన దాన్ని ఖచ్చితంగా మర్చిపోకుండా పిల్లలకి చెప్పాలి, అందుకని దీన్ని ఆచరించాలి అని చెప్తా ఉన్నాడు. పొంగకుండా కాల్చిన రొట్టెలు తినాలి. యెహోవా తన బలిష్టమైన చేతితో మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించాడు. ఆయన ఉపదేశం మీ నోట ఉండేలా ఈ ఆచారం మీ చేతులపై గుర్తుగా, మీ నుదిటిపై జ్ఞాపక చిహ్నంగా ఉంటుంది. ఈ ఆచారం ఎందుకంటే దేవుడు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించాడు కదా, ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ ప్రజల్ని రప్పించాడు, అంటే తీసుకొచ్చిన సందర్భంగా ఈ యొక్క ఉపదేశం అనేది ఎప్పుడు కూడా మీ నోటన ఉండాలి. అంటే మీరు ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలన్నమాట. దేవుడు మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చాడు, ఆ దాసత్యం నుండి మనల్ని విడిపించాడు అనేది ఎప్పుడు మీ నోటనే ఉండాలి. దాని అర్థం ఏంటంటే మీరు మాట్లాడుకోవాలి దాని గురించి మీరు మాట్లాడుకొని దేవుని స్తుతించాలి, ఆరాధించాలి అని అర్థం. ఈ ఆచారం అంటే పొంగని రొట్టెల పండుగ అనే ఈ ఆచారం మీ చేతులపై గుర్తుగా ఉండాలి. మీరు ఎప్పుడైతే పొంగని రొట్టెలను కాలుస్తూ ఉంటారో ఆ చేతుల మీదుగా కాల్చుతూ ఉన్నప్పుడు ఈ విషయం మీకు గుర్తు రావాలి అని చెప్తున్నాడు. మీ నుదిటిపై జ్ఞాపక చిహ్నంగా ఉంటుంది. అంటే మన నుదిటిపైన జ్ఞాపక చిహ్నంగా ఈ పండుగ ప్రథమ సంతానాన్ని యెహోవాకు ప్రతిష్ఠించడం. అందువల్ల మీరు ప్రతి ఏటా ఈ నియమాన్ని దాని నిర్ణయ కాలంలో ఆచరించాలి. ప్రతి సంవత్సరం ఈ నియమాన్ని మీరు పాటించాల్సిందే. ప్రతి సంవత్సరం ఈరోజు పర్టిక్యులర్గా నిర్ణయించబడిన కాలంలో దీన్ని ఆచరించాల్సిందే, తప్పడానికి వీల్లేదు అని చెప్తున్నాడు. యెహోవా మీతో మీ పూర్వీకులతో వాగ్దానం చేసినట్టు కనాను దేశంలోకి నిన్ను రప్పించిన తర్వాత మీకు పుట్టే ప్రతి మొదటి సంతానాన్ని, మీ పశువులకు పుట్టే ప్రతి తొలి పిల్లలను యెహోవాకు ప్రతిష్ఠించాలి. పశువులకు మందలకు కలిగే తొలి మగ సంతానం యెహోవాదే. చూడండి, ఇక దేవుడు ఏమంటున్నాడంటే, మీ పూర్వీకులతో దేవుడు వాగ్దానం చేసినట్టుగా కనాను దేశానికి ఎప్పుడైతే మీరు వస్తారో, ఎప్పుడైతే దేవుడు తీసుకొస్తాడో దాన్ని మీరు మర్చిపోకుండా ఉండడం నిమిత్తం వెంటనే మీరు ఏం చేయాలంటే మీకు పుట్టే ప్రతి మొదటి సంతానాన్ని దేవుడికి ప్రతిష్ఠించాలి. పశువులలో, మందలలో కలిగే తొలి మగ సంతానాన్ని దేవుడికి అర్పించాలి, ప్రతిష్ఠించాలి అని చెప్తున్నారన్నమాట. ప్రతిష్ఠించినది గాడిద పిల్ల అయితే దాని ఖరీదు చెల్లించి విడిపించి దానికి బదులు గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. గాడిద పిల్ల మీరు ప్రతిష్ఠించాలనుకుంటే దానికి సంబంధించిన ఖరీదు చెల్లించాలి. ఆ గాడిదకి ఎంత ఖరీదైతే పలుకుతుందో ఆ ఖరీదుని చెల్లించి విడిపించాలి. ఆ గాడిదని విడిపించి దానికి బదులుగా మనం ఏం చేయాలంటే గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. ఈ గాడిద పిల్ల బదులు గొర్రె పిల్లను కొనుక్కొని దానికి సంబంధించిన రేట్ని మనం చెల్లించి ఆ గొర్రె పిల్లని దేవునికి ప్రతిష్ఠించాలి. ఇలా విడిపించలేకపోతే దాన్ని మెడ వెరగదీయాలి. అంటే అలా మీరు చేయకపోతే మీరు మెడ విరగొట్టాలన్నమాట. మెడని మీ కొడుకుల్లో మొదట పుట్టిన వారి నిమిత్తం ఖరీదు చెల్లించి వారిని విడిపించుకోవాలి. ఇక మీ కొడుకుల్లో మొదట పుట్టిన వారి నిమిత్తం ఖరీదు చెల్లించి వారిని విడిపించుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు. నెక్స్ట్, ఇక ముందు మీ కొడుకులు ఇలా ఎందుకు చేయాలి అని అడిగితే వాళ్ళతో, ఐగుప్తు బానిసత్వంలో ఉన్న మనల్ని తన బలమైన హస్తం కింద యెహోవా బయటికి రప్పించాడు. ఇక మీ కొడుకులు, మీ బిడ్డలు ఎవరైనా ఇలా మనం ఎందుకు చేయాలి అని అడిగినప్పుడు మీరేం చెప్పాలి? ఇగో దేవుడు ఐగుప్తు బానిసత్వంలో మనల్ని విడిపించాడు కాబట్టి తన బలమైన
చేతి చేత, తన బలమైన హస్తము చేత, బాహుబలము చేత మనల్ని విడిపించాడు కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా చేయాల్సిందే అని మీ కొడుకులకి చెప్పాలి. ఫరో మనల్ని వెళ్ళనివ్వకుండా తన మనసును కఠినం చేసుకున్నప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల, పశువుల మొదటి సంతానం అంతటినీ సంహరించాడు. అందుకే నేను ప్రతి తొలిచూలు మగపిల్లలన్నిటినీ యెహోవాకు బలిగా అర్పిస్తాను. మొదట పుట్టిన నా కొడుకుల కోసం ఖరీదు చెల్లించి విడిపించుకుంటాను అని చెప్పాలి. ఇక దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఫరో మనల్ని వెళ్ళనీయకుండా కఠినం చేసుకున్నాడు తన హృదయాన్ని, తన మనసును. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి అందులో 10వ తెగులైన ఐగుప్తు దేశంలో మనుషుల మొదటి సంతానం మొత్తం సంహరించేశాడు, చంపేశాడు. పశువుల్లో కూడా మొదటి సంతానం మొత్తం చంపేశాడు. దానికి ప్రతిగా మనం ఏం చేయాలంటే ప్రతి చూలు మగపిల్లలన్నింటినీ దేవునికి ప్రతిష్ఠించాలి. ఆ కొడుకుల కోసం ఖరీదు, దానికి తగ్గట్టుగా ఖరీదు చెల్లించి వాళ్ళని విడిపించుకోవాలి అనేది ఇక్కడ నియమం. దానికి ప్రతిగా ఇక్కడ దేవుడు చేయమని చెప్తున్నాడు. యెహోవా తన బలమైన హస్తము చేత మనల్ని ఐగుప్తు నుండి బయటికి రప్పించాడు గనుక నీ చెయ్యి మీద, నొసటి మీద ఆ సంఘటన జ్ఞాపక సూచనగా ఉండాలి. ఇక దేవుడు బలమైన హస్తము చేత మనల్ని విడిపించాడు. దేవుడు బలమైన బాహు చేత ఐగుప్తు దేశం నుండి బయటికి రప్పించాడు. అది మనకి, మన చేతికి అది గుర్తుగా ఉండాలి. మన నొసటి మీద అది జ్ఞాపక సూచనగా ఉండాలి. ఈ సంఘటన, ఆ సంఘటన అనేది దేవుడు చెప్తున్నాడు. ఇక అగ్నిస్తంభం, మేఘస్తంభం చూద్దాం. ఫరో ఆ ప్రజలను వెళ్ళనిచ్చినప్పుడు దేవుడు వాళ్ళను ఫిలిస్తీన్ల దేశం నుండి దగ్గర దారి అయినప్పటికీ ఫిలిస్తీన్ల దేశం నుండి దగ్గర దారి అయినప్పటికీ ఆ దారిన వాళ్ళను వెళ్ళనీయలేదు. ఈ ప్రజలు ఫిలిస్తీన్లతో జరిగే యుద్ధం చూసి మనసు మార్చుకొని తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతారేమో అనుకున్నాడు. ఇక దేవుడు వాళ్ళ దారిని మళ్ళించాడు. ఎందుకనంటే ఫిలిస్తీన్ దేశం నుండి వెళ్తే కనాను దేశానికి ఈజీగా తొందరగా వెళ్ళిపోవచ్చు, అది షార్ట్ కట్ అన్నమాట. కానీ ఫిలిస్తీన్లతో ఒకవేళ యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో వీళ్ళు భయపడి మళ్ళీ ఐగుప్తు దేశానికి వచ్చేస్తారేమోనని భయపడి ఐగుప్తు దేశానికి వస్తారేమో, వెళ్ళిపోతారేమో అని అనుకున్నాడు. అందుకని వాళ్ళ దారి మరలించాడు దేవుడు. అందువల్ల ప్రజలను చుట్టూ తిప్పి ఎడారి మీదుగా ఎర్ర సముద్రం వైపుకు ప్రయాణం చేయించాడు. ఇజ్రాయెల్ ప్రజలు తమ గోత్రాల వారీగా ఐగుప్తు నుండి వచ్చారు. అందుకని ఏం చేశాడు దేవుడు? ఎడారి మీదుగా వెళ్ళనిటట్టు చేశారంట. అంటే ఎడారి మీదుగా వచ్చేటట్టు చేశారు. ఎడారి మీదుగా వచ్చేటట్టు ఎర్ర సముద్రం వైపుకు ప్రయాణం అయ్యే విధంగా చేశాడనమాట. ఇజ్రాయెల్ ప్రజలందరూ తమ తమ గోత్రాల ప్రకారంగా ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చేశారు. ఇక మోషే యోసేపు ఆ అస్థికలను వెంట తీసుకువచ్చాడు. ఎందుకంటే యోసేపు, దేవుడు మిమ్మల్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు, అప్పుడు మీరు నా అస్థికలను అక్కడి నుంచి వెళ్ళండి అని ఇజ్రాయేలు ప్రజలతో ఖచ్చితంగా ఒట్టు పెట్టించుకున్నాడు. ఇక మోషే ఏం చేశాడంటే యోసేపు యొక్క అస్థికలు అంటే ఎముకలు, వీటన్నిటిని తీసుకొచ్చాడు అనమాట. ఎందుకనంటే యోసేపు ఏం చెప్పాడు? ఇదిగో మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. ఖచ్చితంగా మీకు దేవుడు దర్శనమిస్తాడు. మిమ్మల్ని దర్శనమిచ్చి ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చి కనాను దేశానికి తీసుకెళ్తాడు. ఇది దేవుని ప్రణాళిక, ఇది మర్చిపోవద్దు. ఇలా జరిగినప్పుడు నా ఎముకల్ని ఖచ్చితంగా మీరు తీసుకొని వెళ్ళాలి అని యోసేపు చెప్పాడు. కాబట్టి మోషే దాన్ని జ్ఞాపకం చేసుకొని యోసేపు యొక్క అస్థికలను తీసుకొచ్చాడనమాట. ఇజ్రాయెల్ ప్రజలు ఖచ్చితంగా ఒట్టు పెట్టించుకున్నాడు. అట్లా వాళ్ళు సుక్కోతు నుండి ప్రయాణం చేసి ఎడారి దగ్గర ఉన్న ఏతాములో బస చేశారు. ఇంకా వాళ్ళు సుక్కోతు, రామసేసు నుండి సుక్కోతుకు వచ్చారు కదా, సుక్కోతు నుండి ప్రయాణం చేశారు. ఇంకా ప్రయాణం సాగించి ఎడారి దగ్గర ఉన్న ఏతాములో బస చేశారు. ఇక ఎడారిలో ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం పేరు ఏంటంటే ఏతాములో అక్కడ ఉన్నారన్నమాట. పగలు రాత్రి ప్రయాణాల్లో యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. పగటి వేళ స్తంభాకార మేఘంలో, రాత్రి వేళ వెలుగు ఇవ్వడానికి స్తంభాకార మంటల్లో ఉండి ఆయన వారికి ముందుగా నడిచాడనమాట. ఇక పగలు రాత్రి ప్రయాణాల్లో దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నారు. ఇదిగో చూడు, పగటి వేళ
ఒక స్తంభం, ఒక మేఘం స్తంభంలా ఉండి వాళ్ళకి నీడనిచ్చింది ఆ ఎడారి ప్రాంతం నుండి ఎండ దెబ్బ తగలకుండా. అదేవిధంగా రాత్రి వేళ చలికి వెన్నెల దెబ్బ ఏమైనా తగలకుండా ఏం చేశారంటే ఒక అగ్ని స్తంభంలాగా వాళ్ళకి తోడుగా దేవుడు ఉన్నాడనమాట. దేవుడు ప్రజల కోసం ఉంచిన పగటి మేఘ స్తంభాన్ని, రాత్రివేళ వెలిగిచ్చే అగ్ని స్తంభాన్ని తొలగించకుండా ప్రయాణం కొనసాగేలా చేశాడు. ఇక దేవుడు ప్రజల కోసం ఉంచిన పగటి మేఘస్తంభం ఉంది, రాత్రివేళ వెలిగిచ్చే పగటి ఎండ బారి నుండి కాపాడడానికి మేఘస్తంభము, రాత్రివేళ ఈ వెన్నెల దెబ్బ నుండి కాపాడడానికి అగ్నిస్తంభం, ఇలా తొలగించకుండా ప్రయాణం కొనసాగేలా చేశాడు దేవుడు. సో ఈ విషయాలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం ఫ్రెండ్స్. ఏం నేర్చుకున్నాం మనం? వాళ్ళు పొంగని పండుగ, రొట్టెల పండుగ ఎలా ఆచరించాలి అనేది కూడా మళ్ళీ ఇందులో దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అగ్నిస్తంభము, తర్వాత మేఘస్తంభంలా దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నట్టుగా మనం చూస్తాము. తర్వాత అదేవిధంగా ఇంకా ఇజ్రాయేలు